మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి మానవుని కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి పరలోకమందున దేవునికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, చూడగలిగితే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట రాశాడు. దేవుని పిల్లారా విందాము. దేశమా పైపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసినని రాయబడింది. నిజంగా దేవుని పిల్లలారా, దేశానికి, నిజంగా మన భారతదేశానికి దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు, ఒక గొప్ప మేలు చేయబోతున్నాడని చెప్పేసి ఈ ఆగస్టు 15 దినమున మనకు దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని మనకు ఒక ఆహారంగా, అనుభూతిగా ఈ మాటలు అనుగ్రహించాడు. ఏమని అడుగుతున్నాడంటే, దేశమా భయపడక సంతోషించు, గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు చేశానని చెప్తున్నాడు. కనుక ఈ సంవత్సర కాలమంతా, ఆగస్టు 15 మొదలుకొని ఈ సంవత్సర కాలమంతలో కూడా దేవుడు మన దేశంలో గొప్ప కార్యములు చేయనట్టు ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలారా, పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నైనా మా భారతదేశాన్ని కృపతో జ్ఞాపకము చేసుకొని నైనా, ఇదిగోనైనా చిన్న పిల్లల మొదలుకొని ముసలివారి వరకు కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని కృపను తోడుగా ఉంచండి నైనా. ప్రతి కుటుంబం కూడా నైనా మారు మనసు రక్షణ పొందిన తండ్రి, ఆత్మపూరులై నిన్ను ఆరాధించి సంతోషించే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని, ఆనందించి ఉత్సహించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని, మా దేశంలో నిత్యము సంతోషించే భాగ్యం అనుగ్రహించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.